మన తెలుగు కాంపిటేటివ్ షార్ట్స్కు స్వాగతం. ఈరోజు మనం సింధు లోయ నాగరికతలోని కీలకమైన హరప్పా నగరం గురించి కొన్ని ముఖ్య విషయాలు చకచకా చూసేద్దాం. ఒకసారి ఊహించుకోండి, సుమారు 100 ఏళ్ల క్రితం 1921లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న రావి నదీ ఒడ్డున ఒక నగరం బయటపడింది. అదే హరప్పా. సింధు లోయ నాగరికత గురించి మనకు తెలిసిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఇదే అనమాట. మొదటి విషయం, వాళ్ల టౌన్ ప్లానింగ్ అద్భుతమంతే. వీధులన్నీ ఒకదానికొకటి లంబంగా ఒక పక్క గ్రిడ్ పద్ధతిలో ఉన్నాయి. అంతేకాదు, ఒకే చోట వరుసగా 6 పెద్ద ధాన్యాగారాలు కూడా దొరికాయి. అంటేంటి, ఇది కేవలం ఒక ఊరు కాదు, ఆహారాన్ని నిల్వచేసి సుమేరియా అంత దూరం వ్యాపారం చేసేంత వ్యవస్థీకృత శక్తి ఉన్న ఒక ఆర్థిక కేంద్రమని అర్థం. ఇక రెండవది, వాళ్ల సమాధులు చెప్పే కథలు. సింధు నాగరికత మొత్తంలో శవపేటీకలో అంటే కాఫిన్లో పెట్టి ఖననం చేసిన ఆనవాళ్లు దొరికిన ఏకైక ప్రదేశమిదే. ఇక్కడే సిమెట్రీ హెచ్ అనే ఒక వింత శ్మశాన వాటిక కూడా బయటపడింది. ఇది బహుశా విదేశీయులది కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక చివరిగా వాళ్ల కళ మరియు సాంకేతికత. ఇక్కడ దొరికిన ముద్రికలపై ఉన్న సింధూలిపిని మనం ఇప్పటికీ చదవలేకపోతున్నాం. అదో పెద్ద మిస్టరీ. అలాగే నాట్యం చేస్తున్న భంగిమలో ఉన్న రాతి విగ్రహాలు వాళ్ల కళా నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. వాళ్లకు కంచును కరిగించి పనిముట్లు తయారు చేసే టెక్నాలజీ కూడా తెలుసు. సో ఒక్క మాటలో చెప్పాలంటే, హరప్పా కేవలం పాత నగరం కాదు, అది వేల ఏళ్ల క్రితమే ప్రణాళిక, వాణిజ్యం మరియు సంస్కృతిలో మనల్ని ఆశ్చర్యపరిచే స్థాయికి చేరిన ఒక నాగరికతకు నిలువుటేద్దాం.